తమ్మినేని మీద అభిశంసన తీర్మానం పెట్టిందట పార్టీ. తమ్మినేని వీరభద్రం తెలంగాణ రాష్ట్ర 2018లో ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు 18 ఎలక్షన్స్లో అనుకుంటా ఈ బిఎల్ఎఫ్ అని ఒకటి స్థాపించి ఒక పెద్ద ఇదిలాగా చేశారు. కానీ అది కూడా ఫెయిల్ అయింది కాన్సెప్ట్. సో అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద. అయితే మొన్న జరిగినటువంటి ఈ కార్యదర్శి ఎలక్షన్స్ విషయంలో ఇద్దరు పోటీ పడ్డారు, వీరయ్య గారు అండ్ జాన్ వెస్లీ గారు. సో జాన్ వెస్లీకి తమ్మినేని వీరభద్రం సపోర్ట్గా ఉన్నాడు. సో అక్కడ ఎలక్షనే అవసరం లేకుండా ఎలక్షన్ అవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఇట్లా రకరకాల ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తమ్మినేనిపై అభిశంసన, అవినీతి, తప్పుడు నిర్ణయాలపై సిపిఎం కేంద్ర కమిటీ సీరియస్. మరో ఇద్దరు నేతలపై కూడా ఇదే తీర్మానం. ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నదట. వరుస వైఫల్యాలు, కార్యదర్శి ఎంపికలో తమ్మినేని తీరు మీద అసంతృప్తి అట. నిన్న కూడా ఈ వార్త దిశలో రాసినట్టున్నారు. తెలంగాణలో పార్టీ ప్రతిష్ట మసకబారడం, ఎన్నికల్లో వరుస ఘోర పరాజయాలు, అగ్రనేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను సిపిఎం కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీయడం వంటి అంశాలపై దృష్టి సారించి రాష్ట్రానికి చెందిన 3 నేతలపైన క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిందట. మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పైన ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేనితో పాటు మరో ఇద్దరిపైన కేంద్ర కమిటీ ఈ అభిశంసన తీర్మాన ప్రతులను రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు ఇచ్చారు. అయితే మదురైలో జరిగిన సిపిఎం పార్టీ జాతీయ సదస్సులో కేంద్ర కమిటీ పనితీరుతో పాటు లోపభూయిష్ట విధానాల వల్లే తెలంగాణలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని తమ్మినేని విమర్శలు చేసినట్టు సమాచారం. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై సెంట్రల్ కమిటీ శ్రీదీప్ భట్టాచార్య, బాలకృష్ణన్తో ద్విసభ్య కమిటీ వేసింది. తెలంగాణలో పార్టీ తీరు, గతంలో తమ్మినేని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు పార్టీ నడిపిన విధానంపై లోతైన విచారణ జరిగిందట. నిర్ణయాల్లో లోపాలు పార్టీ అస్తిత్వానికే ముప్పు. సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం తీసుకున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ అస్తిత్వానికే ముప్పు తెచ్చినాయని కేంద్రం భావిస్తున్నది. కేంద్ర నాయకత్వం ఒకప్పుడు శాసనసభలో బలమైన గలం వినిపించిన సిపిఎం తమ్మినేని సారథ్యంలో 2 పర్యాయాలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ పేరిట చేసిన ప్రయోగం విఫలం కావడం, మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఊగిసలాట, చివరి నిమిషంలో ఒంటరిపోరు నిర్ణయం వంటివి పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి. ఇదంతా తమ్మినేని స్వయంకృతాపరాధమే అని హైకమాండ్ నిర్ధారణకు వచ్చిందట. అయితే ఇక్కడ మొన్న కార్యదర్శి ఎంపికతో మొదలైన విభేదాలు, ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యదర్శి ఎంపిక ప్రక్రియలో కూడా తమ్మినేని వీరభద్రం వ్యవహరించిన తీరు వివాదాస్పదమైందట. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పార్టీపై తన పట్టును నిలుపుకునేందుకు తనకు అనుకూలమైన వ్యక్తినే కార్యదర్శిగా నిలబెట్టారని ఆరోపణలు వచ్చినాయి. కేంద్ర కమిటీ ఒక వ్యక్తి పేరు ప్రతిపాదించినప్పటికీ లెక్క చేయకుండా మరో వ్యక్తిని నియమించి ఓటింగ్కు దారి తీశారనే విమర్శ ఉన్నది. దీనివల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని, గ్రూపు రాజకీయాలు పెరిగాయని కేంద్ర కమిటీ గుర్తించిందట. ఇప్పుడు ఈయన జాన్ వెస్లీ సైడ్ ఉన్నాడని, కానీ మరి జాన్ వెస్లీ ఒక దళితుడికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిందన్నది ప్రజల్లో అయితే మరి పాజిటివ్ ఒక వైబ్రేషన్ని తీసుకొచ్చింది. సో గతంలో ఎప్పుడు వీళ్ళు ఈ స్థాయి నిర్ణయాలు తీసుకోలేదు. సో ఈసారి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు, ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారనే చర్చ అయితే బలంగానే మరి నడిచింది. కాకపోతే అక్కడ టెక్నికల్ అంశాలను వాళ్ళు తెర మీదకి తెస్తున్నట్టున్నారు. సో అసలు అక్కడ ఎలక్షనే అవసరం లేదు, ఏకగ్రీవం అయిపోయేది, అట్లాంటిది వీళ్ళు ఎలక్షన్కి కారణమైండు అన్నది వాళ్ళు గుర్తించినట్టు కనబడుతున్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, పార్టీ పైన తన పట్టు నిలుపుకునేందుకు తనకు అనుకూలమైన వ్యక్తినే కార్యదర్శిగా నిలబెట్టారని ఆరోపణలు వచ్చినాయట. మరి ఏందో చూడాలి, ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఎక్కడ దాకా పోద్దో చూడాలి.